నమస్కారం సిసి న్యూస్కు స్వాగతం. నా పేరు రహీం. ముందు హెడ్లైన్స్. ఉమ్మడి గుంటూరు జిల్లాలో విజృంభిస్తున్న కొత్త వైరస్, అప్రమత్తంగా ఉండాలన్న రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు. సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో ఇకపై డైనమిక్ క్యూ మేనేజ్మెంట్ సిస్టమ్ ఉత్తర్వులు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా జరిగిన మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య జయంతి వేడుకలు, నివాళులర్పించిన పార్టీ శ్రేణులు. ఇండియన్ రెడ్ క్రాస్ జంపని భాస్కరరావు మిత్ర బృందం ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ పివి సుబ్బారావు పుట్టినరోజు కార్యక్రమం, శుభాకాంక్షలు తెలిపిన పలువురు వైద్యులు. ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలో 7 జీబీఎస్ కేసులు నమోదయ్యాయి. దీంతో గుంటూరు జీజీహెచ్లో చికిత్స పొందుతున్న బాధితులను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు శుక్రవారం కలిశారు. వారికి అందిస్తున్న చికిత్స గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. కాగా ఈ వ్యాధిపై భయపడాల్సిన అవసరం లేదని కృష్ణబాబు మీడియా ముఖంగా తెలిపారు. కాళ్ళు చేతులు చచ్చుబడినట్లు అనిపిస్తే వెంటనే ఆసుపత్రికి రావాలని, నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ప్రమాదమని ఆయన హెచ్చరించారు. ఇక్కడ గుంటూరు జనరల్ హాస్పిటల్లో జీబీ సిండ్రోమ్ కేసెస్ ఒక 7, అందులో ఆల్రెడీ 2 డిశ్చార్జ్ అయ్యారు. ఒక 5 కేసులు ఉన్నాయి అనేది జనరల్ గా చూసి, అంటే మన ప్రొఫెసర్స్ తో వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి అసలు మామూలుగా ఓవరాల్ గా సిచ్యువేషన్ ఎలా ఉంది, దీని మీద మనం ఫర్దర్ గా తీసుకోవాల్సిన యాక్షన్ ఏం చేయాలి అనే దాని మీద ఇక్కడికి వచ్చాము. అంటే ఒకటి మనం అర్థం చేసుకోవాల్సింది, జీబీ సిండ్రోమ్ అనేది కొత్త వ్యాధి కాదు, అలాగే ఇప్పుడే వస్తున్నది కాదు. మామూలుగా ఎవరికైనా ఇన్ఫెక్షన్స్ వచ్చి ఆ ఇన్ఫెక్షన్స్ కి ఏ ఇన్ఫెక్షన్ వచ్చినా మన బాడీలో యాంటీబాడీస్ తయారవుతాయి. ఆ యాంటీబాడీస్ ఆటో ఇమ్యూన్ సిస్టమ్, అంటే బేసిక్ కొన్ని చోట్ల మన ఓన్ బాడీ మీదే దానికి యాంటీబాడీస్ యాక్ట్ చేస్తాయి. సో అలాంటప్పుడు జనరల్ గా నర్వస్ సిస్టమ్ వీక్ అయి నర్వస్ సిస్టమ్ మీద మనం యాక్ట్ చేసి ఆ బాడీ ఆల్మోస్ట్ మేజర్ సిమ్టమ్స్ మన పాదాల దగ్గర నుంచి పైకి ఈ చచ్చుబడిపోవడం, అలాగే పెరాలసిస్ టైప్ లో ఏమీ నడవలేకపోవడం, ఇలాంటి లక్షణాలు వస్తాయి. సో ఇది స్టేట్ వైడ్, మన కంట్రీ వైడ్ గా ఎక్కడ చూసినా, గ్లోబల్ గా చూసినా 1 or 2 కేసెస్ పర్ 1 lakh పాపులేషన్, 1,00,000 కేసుల్లో 1-2 కేసులు రిపోర్ట్ అవడం అనేది చాలా కామన్ గా జరుగుతుంది. కాకపోతే మన పూణేలో రీసెంట్ గా ఆల్మోస్ట్ ఒకే ప్రాంతంలో ఒక 140 పైన కేసులు వచ్చేటప్పటికి న్యాచురల్ గా ఇంకా ఏదైనా, అంటే నార్మల్ గా వచ్చే ఇన్ఫెక్షన్స్ వలన కాకోకుండా బ్యాక్టీరియల్ డిసీజ్ ఏదన్నా స్పెసిఫిక్ గా వాటర్ కానీ ఫుడ్ కానీ కంటామినేషన్ ద్వారా కానీ ఏదైనా అలా వస్తోందా అనే దాని మీద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా డీటెయిల్డ్ గా ఎగ్జామిన్ చేస్తోంది. సో మన స్టేట్ లో కూడా అలా ఏమన్నా ఇష్యూ ఏమన్నా వస్తుందా అనే దాని మీద సర్వేలెన్స్ చాలా ఎక్కువ చేశాము. ప్రతి హాస్పిటల్లోనూ ఏం కేసులు రిపోర్ట్ అవుతున్నాయి, ఓన్లీ గవర్నమెంట్ హాస్పిటల్సే కాకుండా ప్రైవేట్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ లో కూడా ఇలాంటి కేసులు ఏం రిపోర్ట్ అవుతున్నాయి అనేది లాస్ట్ 1 year డేటా మనం తెప్పిస్తున్నాము. లాస్ట్ ఆల్మోస్ట్ 2-3 months డేటా కనుక చూస్తే గనక అబ్నార్మల్ వేరియేషన్ అయితే ఏమి లేదు. అంటే ఒక పర్టికులర్ ప్రాంతం నుంచి, ఒక పర్టికులర్ స్ట్రీట్ నుంచి, ఒక పర్టికులర్ విలేజ్ నుంచి కానీ, ఒక వార్డ్ నుంచి కానీ ఎక్సెస్ కేసెస్ రిపోర్ట్ అవుతుంది అనేది ఎక్కడా లేదు. ఇప్పుడు మీరు కూడా చూశారు, ఇక్కడ ఉన్న 5 కేసుల్లో 2 కేసులు డిఫరెంట్ ఏరియాస్ నుంచి వచ్చారు, 3 కేసులు కూడా గుంటూరులో డిఫరెంట్ ఏరియాస్ నుంచి వచ్చారు. సో అందుకని ఒక పర్టికులర్ ప్రాంతంలో ఏదైనా ఒక ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్ ఉంది అనేది ఏమీ ఎస్టాబ్లిష్ అవ్వలేదు. ప్లస్ ఇప్పుడు మన సీనియర్ ప్రొఫెసరు మన సుందరాచారి గారు, అలాగే మిగతా డాక్టర్స్ ఉన్నారు, మన డిఎంఈ గారు ఉన్నారు. సో ఇది ఇక్కడ హాస్పిటల్లో, గుంటూరు జనరల్ హాస్పిటల్లో ప్రతి నెల ఆల్మోస్ట్ ఒక 10 to 15 కేసెస్ ఇలాంటి జీబీ సిండ్రోమ్ కేసెస్, ఆ సిమ్టమ్స్ తో వచ్చే కేసెస్
చాలా రొటీన్, అంటే లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి మనం చూస్తే కనుక ప్రతి మంత్ కూడా ఒక 10 to 15 కేసెస్ రావడం అనేది చాలా కామన్ గా మనం అబ్జర్వ్ చేస్తాము. అందుకని దీని గురించి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఏదో అందరికీ వచ్చేస్తుందో లేకపోతే ఒక పర్టికులర్ రీజన్ వలన వస్తుందో అనడానికి ఏ రకమైన ఆధారం లేదు. సో మనం ఒకటే ప్రికాషన్ తీసుకోవాల్సింది బేసిక్ గా శానిటేషన్, హైజీన్ ప్రాపర్ గా ఉండడం. ఏదైనా డయేరియా కానివ్వండి, లేకపోతే ఏదన్నా ఫీవర్స్ వచ్చినాయి, ఏ రకమైన ఇన్ఫెక్షన్ వచ్చినా కానీ దాని రియాక్షన్ గా ఆల్మోస్ట్ ఇందాక చెప్పినట్టు 1 or 2 కేసెస్ ఇన్ 1 lakh పాపులేషన్ అనేది రిపోర్ట్ అవడం అనేది కామన్. అందుకని అంటే నేను దయచేసి మీడియా మిత్రులందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే దీన్ని మనం ఎక్కువ ప్రచారం చేయొద్దు. ఎందుకనంటే ఇది కామన్. ఏదైనా అబ్నార్మాలిటీ ఉన్నప్పుడు డెఫినెట్ గా మీరు మేము అందరం కలిసి అది రీజన్ ఏమిటి, దానికి ప్రజల్లో ఎలాంటి అవగాహన కలగ చేయాలి, ఏ రకమైన మనం అవేర్నెస్ క్రియేట్ చేయాలనే దాని మీద వర్క్ చేద్దాం. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో డైనమిక్ క్యూ మేనేజ్మెంట్ సిస్టమ్ ప్రవేశపెడుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ కోసం ముందస్తుగా అపాయింట్మెంట్ తీసుకునేలా ఈ సిస్టమ్ను తీసుకొచ్చారు. ఆన్లైన్ డేటా ఎంట్రీ సిస్టమ్ ద్వారా ప్రజల వివరాలు నమోదు చేసుకునేందుకు ఈ అవకాశం కల్పించారు. ఈ వ్యవస్థ ద్వారా టోకెన్ తీసుకోగానే సబ్ రిజిస్ట్రార్కు QR కోడ్ జనరేట్ అవుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. చిలకలూరిపేట పట్టణంలోని స్థానిక మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 2వ ముఖ్యమంత్రి, తొలి దళిత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జి మున్సిపల్ కమిషనర్ షేక్ అబ్దుల్ రహీం, రెవెన్యూ ఆఫీసర్ పి సుబ్బారావు, ఇంజనీరింగ్ చల్లా శ్రీనివాసరావు, RI షేక్ అబ్దుల్ ఖాదర్, శానిటేషన్ ఇన్స్పెక్టర్ రమణారావు, టౌన్ ప్లానింగ్ అధికారి వెంకటేశ్వర్లు సిబ్బంది పాల్గొన్నారు. పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణంలోని పల్నాడు రోడ్లో గల పాలడుగు నాగయ్య చౌదరి అండ్ కొత్త రాఘవయ్య కళాశాలలో ఈ నెల 15వ తేదీ శనివారం హైదరాబాద్కు చెందిన ప్రముఖ డ్రగ్స్ కంపెనీ హెటిరో డ్రగ్స్ హైదరాబాద్ వారు ఉద్యోగ మేళాను నిర్వహిస్తున్నట్లు ఆ కళాశాల సెక్రటరీ కరెస్పాండెంట్ డాక్టర్ ప్రేమ్చంద్ తెలిపారు. BSc కెమిస్ట్రీ, MS కెమిస్ట్రీ, అలాగే ITI ఫిట్టర్ కోర్స్ పూర్తి చేసిన నిరుద్యోగ యువతీ యువకులు అర్హులని చెప్పారు. ఈ ఉద్యోగ మేళాలో పాల్గొనే యువతీ యువకులు బయోడేటా, విద్యార్హత ధృవపత్రాలు, ఆధార్ కార్డుతో హాజరవ్వాలని తెలియజేశారు. ఈ సదవకాశాన్ని పల్నాడు, ప్రకాశం, బాపట్ల, గుంటూరు జిల్లాల్లోని అన్ని కళాశాలల విద్యార్థులతో పాటు నిరుద్యోగ యువతీ యువకులు సద్వినియోగపరచుకోవాలని డాక్టర్ ప్రేమ్చంద్ కోరారు. కార్యక్రమంలో కళాశాల ప్లేస్మెంట్ అధికారి కె హరికృష్ణ పాల్గొన్నారు. స్థానిక PNC అండ్ KR కళాశాలలో ఈ 15/2/25 అంటే శనివారం ఉదయం 10 గంటల నుండి హెటిరో డ్రగ్స్ హైదరాబాద్ వారితో మరి క్యాంపస్ ప్లేస్మెంట్స్ జరుగుతున్నాయి. ఈ క్యాంపస్ ప్లేస్మెంట్కు BSc పూర్తి చేసిన కెమిస్ట్రీ, MSc కెమిస్ట్రీ చదివిన విద్యార్థులు, మరి ITI ఫిట్టర్ కోర్సు చేసిన విద్యార్థులు అర్హులు. ఈ కళాశాలలో జరుగు ఇంటర్వ్యూలకు వారి బయోడేటా, సర్టిఫికెట్స్, ఆధార్ కార్డుతో హాజరు కావాల్సిందిగా కోరుతున్నాం. నాదెళ్ల మండలం గణపవరం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానం 3వ వార్షికోత్సవం సందర్భంగా ఆంజనేయ స్వామి క్యాలెండర్ను మాజీ మంత్రి, చిలకలూరిపేట నియోజకవర్గ శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ఆవిష్కరించారు. సందర్భంగా 15వ తేదీ జరుగు ఉత్సవాలకు ప్రత్తిపాటిని వారు ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. అనంతరం కెల్లంపల్లి అచ్చయ్య మిత్ర మండలి ఆలయ ధర్మకర్త కార్టు శ్రీనివాసరావు గణపవరం గ్రామం నందు ప్రత్తిపాటి పుల్లారావు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బస్ షెల్టర్ను సహాయ సహకారాలు అందిస్తున్న డాక్టర్ చాపులమడుగు రామకృష్ణని పుల్లారావు ఘనంగా సన్మానించారు. స్థానిక రోటరీ క్లబ్ ఆఫ్ పండరిపురం ఆధ్వర్యంలో శుక్రవారం ఆ సంస్థ గవర్నర్ శరత్ కుమార్ అధికార పర్యటన జరిగింది. తొలుత గ్రాండ్ వెంకటేష్లో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోటరీ క్లబ్ చేస్తున్న సేవలను వివరించారు. అనంతరం మార్టూర్లోను, కనపరులోను నైస్ పాఠశాలలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్ష కార్యదర్శులు వారణాసి శరశాస్త్రి, కొల్ల వెంకట సుబ్బారావుతో పాటు పలువురు క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. Do you know that some of the greatest people in this world actually did not complete school education or college education? School education is important. Everybody has to finish it. Because without it, what do we have? What do we have? We have a heart to feed.
పట్టణంలోని చౌత్రా సెంటర్లో ఉన్న జ్ఞానేశ్వర్ అర్బన్ అండ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ గాడ్స్ కార్యాలయంలో ఆ సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం మన రాష్ట్ర తొలి దళిత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య జయంతి కార్యక్రమం నిర్వహించారు. సంస్థ డైరెక్టర్ మాజీ అసిస్టెంట్ గవర్నమెంట్ లీడర్ దాసరి చిట్టిబాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు వక్తలు పాల్గొని మాట్లాడారు. తొలుత సంజీవయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న రిటైర్డ్ ఎక్సైజ్ సిఐ గోరంట్ల నారాయణ మాట్లాడుతూ ఎన్నో ప్రతిబంధకాలు వివక్ష ఎదుర్కొన్నప్పటికీ సంజీవయ్య సమర్థవంతంగా పనిచేశారన్నారు. ముఖ్యమంత్రి పదవికి వన్నె తెచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ఎం రాధాకృష్ణ, మాజీ మున్సిపల్ కౌన్సిలర్ నాయుడు వాసు, టీడీపీ నాయకులు గుంజి వీరాంజనేయులు, సిపిఎం నాయకులు టి ప్రతాపరెడ్డి తదితరులు పాల్గొన్నారు. జోహార్ సంజయ్ గారు, జోహార్ సంజయ్ గారు, జోహార్ సంజయ్ గారు, జోహార్ సంజయ్ గారు. జోహార్ భారతదేశ తొలి దళిత ముఖ్యమంత్రి సంజీవయ్య గారు, జోహార్ భారతదేశ తొలి దళిత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య గారు, జోహార్ సంస్కరణల పితామహుడు దామోదరం సంజీవయ్య గారు, జోహార్ సంస్కరణల పితామహుడు దామోదరం సంజీవయ్య గారు. ఇండియన్ రెడ్ క్రాస్ జంపని భాస్కర్రావు మిత్ర బృందం ఆధ్వర్యంలో జేబీ సెంటర్లో శుక్రవారం ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ పివి సుబ్బారావు పుట్టినరోజు కార్యక్రమం జరిగింది. డాక్టర్ కొల్ల రాజమోహన్ రావు అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో పలువురు మాట్లాడారు. జంపని భాస్కర్రావు మాట్లాడుతూ పివి సుబ్బారావు సాహితీ సేవలు వివరించారు. కార్యక్రమంలో డాక్టర్ వేలూరి కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. రోటరీ డైరెక్టర్ చిలకలూరుపేట గౌరవనీయులు భోగినేని నాగేశ్వరరావు గారిని పూలమాలతోటి సత్కరించి శిష్యులు గౌరవనీయులు పాత్రికేయ మిత్రులు పట్టణంలోని పలు ప్రాంతాల్లో మాజీ ముఖ్యమంత్రి దళిత నాయకులు దామోదరం సంజీవయ్య జయంతి కార్యక్రమాలు జరిగాయి. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎం రాధాకృష్ణ ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. అలాగే దామోదరం సంజీవయ్య విగ్రహ కమిటీ అధ్యక్షులు సాతులు రవి, బీజేపీ నాయకులు డి పుల్లయ్య ఆధ్వర్యంలో విగ్రహం వద్ద కార్యక్రమం జరిగింది. అలాగే దళిత నాయకులు వికేసీ పార్టీ అధ్యక్షులు వంజా ముత్తయ్య ఆధ్వర్యంలో వారి పార్టీ కార్యాలయంలో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాలలో పలువురు పెద్దలు మాట్లాడారు. జోహార్ దామోదరం సంజయ్ గారు, జోహార్ దామోదరం సంజయ్ గారు, జోహార్ దళిత ముద్దుబిడ్డ మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజయ్ గారు. హాస్టల్ ఏర్పాటు చేయాలి ప్రభుత్వ బాధ్యత అని గుర్తించే సంక్షేమ హాస్టల్ ప్రవేశపెట్టిన మహనీయుడు కూడా దామోదరం సంజయ్ గారు. ఇటువంటి ఎన్నో మంచి కార్యక్రమాలు స్వల్ప కాలంలో తనకిచ్చిన 2 సంవత్సరాల 5 నెలల 13 రోజులు స్వల్ప కాలంలోనే చేస్తే ఆనాటి మదపటి ఏనుగులు 2 వర్గాలకి కళ్ళు బయలు. సిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.